వైసీపీకి సంబంధించి దెబ్బల మీద దెబ్బలు తగులుతూ వస్తున్నాయి. పార్టీ ఓడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంటే 100 రోజులు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో ఈ 100 రోజుల్లోనే వైసీపీ పార్టీకి సంబంధించి ప్రక్షాళన చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఎంతైతే భావించారో ఆ ప్రక్షాళన కంటే కూడా పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరుగా వదిలి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పటికే చాలామంది సీనియర్ నేతలు రాజీనామాలు చేసి జనసేనలోనో టీడీపీలో చేరుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాము. ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, బాలినేని శ్రీనివాసరెడ్డి వారు కానివ్వండి, లేదంటే కిలార్ రోసే వారు కానివ్వండి, లేదంటే ఇలాంటి చాలామంది సీనియర్ నేతలందరూ కూడా వాళ్ళందరూ రాజీనామాలు చేసి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలోనూ, కొంతమంది కార్పొరేటర్లు కానివ్వండి, మున్సిపాలిటీకి సంబంధించిన లీడర్లు కానివ్వండి, వీళ్ళందరూ ఏమో రాజీనామాలు చేసి టీడీపీలోకి వెళ్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పటికి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకి బలం లేనప్పటికీ కూడా రాజ్యసభలో ఆయనకి బలం ఉందని చెప్పేసి తీవ్రంగా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే బీజేపీకి సంబంధించి రాజ్యసభలో బలం లేనప్పటికీ వైసీపీకి సంబంధించి ఎక్కువగా బలం ఉంది కాబట్టి ఆ వైసీపీకి సంబంధించిన బలాన్ని మొత్తాన్ని అక్కడ ఉపయోగించుకోవాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తూ ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో పార్టీకి సంబంధించి ఆయన నమ్ముకొని ఉన్నటువంటి నేతలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సీట్లు వచ్చారు. ముఖ్యంగా మోపిదేవి లాంటి కానివ్వండి, బీద మస్తానరావు లాంటి వాళ్ళు కానివ్వండి, తాజాగా ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు కానివ్వండి. ఆర్ కృష్ణయ్య కూడా వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. రాజీనామా చేసి ఆయన రాజ్యసభ సభ్యత్వాన్ని స్పీకర్కి పంపించారు. స్పీకర్కి పంపించిన తర్వాత స్పీకర్ వెంటనే ఆ రాజీనామాని ఆమోదించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇప్పుడు ఆ రాజీనామా ఆ సీటు కాస్త ఇప్పుడు ప్రస్తుతం ఖాళీగా ఉంది. మొత్తం 11 మంది ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు కాస్త ఇప్పుడు 8కి వచ్చేసాయి. మోపిదేవి రాజీనామా చేయడము, అలాగే బీద మస్తానరావు రాజీనామా చేయడం, ప్రస్తుతం తాజాగా ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడం. ఈ ముగ్గురు రాజీనామా చేయటము ఈ 3 పదవులు టీడీపీకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. టీడీపీకి సంబంధించి ఈ 3 పదవులు ఎవరికి ఇస్తారనేది పక్కన పెడితే మాత్రము వైసీపీకి సంబంధించి ఎక్కువ బలం ఉంది, ఎక్కువ ధీటుగా మనం ఎదుర్కోవచ్చని భావించినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ పరిస్థితి కూడా ఇప్పుడు లేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే రాజ్యసభలో గట్టిగా మాట్లాడొచ్చు, కేంద్రంలో కూడా వాళ్ళకి ఖచ్చితంగా సపోర్ట్ లేదు కాబట్టి ఈ 11 మంది ఎంపీలు మనతో పాటు ఉంటే బీజేపీ మనకు కొంత సపోర్ట్ చేస్తుంది, కేంద్రం నుంచి కూడా మనకు కొంత మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా వాళ్ళు ఏదైతే భావించారో దానికి భిన్నంగా ఇప్పుడు పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి భిన్నంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు కనిపిస్తున్నాయి. ఒక్కసారి చూసుకుంటే ఆర్ కృష్ణయ్యకి సంబంధించి తెలంగాణలో బీసీ ఉద్యమ నేతగా ఉన్నటువంటి ఆయన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ నుంచి బీసీ వర్గాన్ని తన ఓట్ బ్యాంక్గా మార్చుకోవాలని చెప్పేసి, బీసీకి సంబంధించిన సంక్షేమాన్ని తన ఓట్ బ్యాంక్గా కన్వర్ట్ చేసుకోవాలని చెప్పేసి ఆర్ కృష్ణయ్యకి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి రాజ్యసభ ఇచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. అలాంటి ఆర్ కృష్ణయ్య ఇప్పుడు రాజీనామా చేసి వైసీపీకి రాజీనామా చేసి రాజ్యసభకి రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయారు. ఆయన చెప్తున్నటువంటి కారణం ఏంటంటే బీసీ వర్గీకరణకు సంబంధించి, అలాగే బీసీలకు సంబంధించిన న్యాయ పోరాటాలకు సంబంధించి నేను పోరాటం చేస్తాను. ప్రస్తుతము ఓడిపోయినటువంటి పార్టీలో ఉండి నేను పోటీ చేసే కంటే, ఓడిపోయినటువంటి పార్టీలో ఉండి నేను ఫైట్ చేసే కంటే ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలో ఏదో ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వెళ్ళి బీసీకి సంబంధించిన కులగణకు సంబంధించిన వాటిపైన నేను చేస్తానంటూ కూడా ఆయన చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఆర్ కృష్ణయ్య ఎటు స్టెప్ ఆన్ తీసుకుంటారనేది మాత్రం సస్పెన్స్గా మారుతుంది. కొంతమంది ఆయన బీజేపీలోకి వెళ్తారని చెప్తూ ఉంటే మరికొంతమంది మాత్రము లేదు మళ్ళీ బీసీ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. రెండిట్లో ఏది జరిగినప్పటికీ కూడా వైసీపీని నమ్ముకొని వైసీపీకి సంబంధించి ఆయన్ని బీసీ ఓట్ బ్యాంకు టర్న్ చేసుకోవాలని చెప్పేసి ఏదైతే జగన్మోహన్ రెడ్డి భావించారో దానికి మాత్రం భిన్నంగా ఆర్ కృష్ణయ్య జగన్కి షాక్ ఇచ్చారని చెప్పాలి. దాదాపు సంవత్సరాల పాటు రాజ్యసభగా పనిచేసినటువంటి ఆర్ కృష్ణయ్యకి ఇప్పుడు ఆయన రాజీనామా చేయడంతో ఈ సీటు కాస్త టీడీపీకి వెళ్ళిపోయింది. వైసీపీకి సంబంధించి ఎక్కడా కూడా మళ్ళీ తిరిగి రాజ్యసభ సభ్యులను తీసుకునే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే రాజ్యసభకు సంబంధించి ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అంటే వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి, లేకపోతే అయోధ్యరామరెడ్డి లాంటి వాళ్ళు కానివ్వండి, లేదంటే ఇట్లా చాలామంది ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి లాయల్గా ఉంటున్నారని చాలామంది అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా లాయల్గా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మినహా మిగతా వాళ్ళందరూ కూడా పార్టీలకు రాజీనామా చేసి ఇతర పార్టీలకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రాజ్యసభలో బలం ఉందని చెప్పేసి ఏదైతే జగన్ భావించారో ఇప్పుడు ఆ బలం కూడా కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఈ బలం కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఇంపాక్ట్ చూపే పరిస్థితి కనిపిస్తుంది. మరి వీటన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇకనైనా ఎవరైతే పార్టీలు వదిలి వెళ్ళిపోతున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కొంత దృష్టి పెట్టి వాళ్ళందరినీ ఆపుతారా, లేదంటే వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళవచ్చు అని ఏదైతే మొన్న స్టేట్మెంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్ కట్టుబడి ఉంటారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇలా పార్టీలు మారేటువంటి నేతల వల్ల మాత్రము ఆ పార్టీలకి ఇబ్బంది ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు నమ్ముకున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నారో వాళ్ళు నమ్ముకొని ఏవైతే సీట్లు ఇచ్చారో వాళ్ళకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని మాత్రం 100% చెప్పొచ్చు. మరి దీని మీద వైసీపీకి సంబంధించి జగన్ ఎలాంటి స్పష్టత ఇస్తారు, నాయకులకు సంబంధించి ఎలాంటి భరోసా ఇస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది.